తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం ఉప్పరపల్లి పంచాయతీ సూర్యనేనివారిపల్లి నాయి బ్రాహ్మణ కాలనీలో గురువారం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి వినుకొండ సుబ్రహ్మణ్యం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిని మే 13న జరిగే ఎన్నికలలో అఖండ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ నాయకుడు కృష్ణయ్య, బీసీ నాయకులు కనకరాజు, టీజే ప్రవీణ్ కుమార్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ టీడీపీ రాష్ట్ర బీసీ కార్పొరేషన్ చైర్మన్ వినుకొండ సుబ్రహ్మణ్యం పాకాల టీడీపీ కార్యాలయంలో గురువారం మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం పాలన మొట్టమొదట కీర్తిశేషులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు బీసీలను గుర్తించి వారికి రిజర్వేషన్లు ప్రవేశపెట్టారని, బడుగు బలైన వర్గాలకు ₹2 బియ్యం, పేదలకు దుస్తులు, ₹50 రైతులకు కరెంటు ఛార్జీ ఉండే విధంగా అభివృద్ధి చేశారని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో బీసీలకు, మహిళలకు 33% రిజర్వేషన్ తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందే విధంగా కృషి చేశారని తెలిపారు. కీర్తిశేషులు మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఒక్క ఛాన్స్ అంటే ఎంతో అభివృద్ధి చేస్తారనే ఆశతో అత్యధిక సీట్లు వచ్చేలాగా ప్రజలు గెలిపించారన్నారు. ఎన్టీఆర్ గారి కాలంలోనే బీసీ కార్పొరేషన్ చైర్మన్ చేశాను. నేను ఇక్కడ గాలి ముద్దుకృష్ణ నాయుడు గారు కీర్తిశేషులు, ఇటు మా నాని గారు అత్యంత నాకు ప్రీతిపాత్రులు. మాది నేటివ్ తిరుపతి అయినప్పటికీ ఇక్కడ వచ్చి తెలుగుదేశం కాలంలోనే బీసీలకి అభివృద్ధి జరిగింది. పాకాల్లో కూడా నా టైంలోనే నేను చైర్మన్గా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కాలంలోనే ఇక్కడ నాయపురం కాలనీ కూడా ఏర్పాటు చేశాం. సుమారు 24 ఇళ్ళు కూడా అక్కడ ఇప్పించాం, లోన్లు ఇప్పించాం. ఈరోజు ఈ 10 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం నేతి బీరకాయలో నెయ్యి ఎంత సాధ్యమో జగన్ గారి మాటల్లో అంతే సాధ్యమైంది. ఏదో రాజశేఖర రెడ్డి కొడుకుగా ఒక్కసారి నాకు అవకాశం ఏంటంటే ఏదో సృష్టిని ప్రతి సృష్టి చేస్తాడేమో, మరో విశ్వామిత్రుడు వచ్చాడేమో అని ప్రజలు మోసపోయారు. తీరా చూస్తే ఏమీ లేదు. తన స్వార్థం కోసం, ఓట్లు గడించడం కోసం తండ్రి ఉన్నప్పుడు తండ్రిని అడ్డు పెట్టుకొని గడించినటువంటి అవినీతి కార్యక్రమాల్లోనే సుమారు 32 కేసుల్లో ముద్దాయిగా తేలాడు. రేపు ఇంకో వారం తర్వాత ఆయన మీద తేలే కేసుల్లో ఎన్ని కేసులు వస్తాయో, ఎన్ని సంవత్సరాలు జైలు అవుతాడో అతనికే తెలిసిపోయినట్టుంది. ఈ 3 రోజుల నుంచి బాగా తెలిసిపోయింది వాతావరణం. జగన్కి కూడా ఓటమి చెందుతున్నాం. ఏ ఛానల్లో కూడా తల ఊపుతా ఉన్నాడు. తల దించుకునే పరిస్థితికి వచ్చింది ఈరోజు కూటమితో. ఇకపోతే చంద్రగిరి నాని గారు మంచి యువకుడు, మంచి తెలివైన అతను, అన్నిటికంటే మంచి విశ్వాసం కలిగిన వ్యక్తి. ఒక మాట చెప్తే ఒక మాట కొరకు ఆయన పెద్ద పెద్దలతో కూడా తిరిగాడు. ఎవరైనా బీసీల్లో కూడా ఆరోగ్యం సరిపి లేకపోయినా, వాళ్ళకి ఏదైనా బాధ, ఈతి బాధలు వచ్చినా వెంటనే కుటుంబం దగ్గరికి వెళ్ళి ఏం కావాలి మీకు, నేనున్నాను మీరు అని భరోసా ఇచ్చే నాని. ఒక్కసారి చూడండి. నేను చంద్రగిరి ప్రజలు కోరుతుండా, ఈరోజు చిత్తూరు జిల్లానే కాదు రాష్ట్రం అంతా కూడా వెనుకబడిన కులాలకి న్యాయం చేసింది. 33% రిజర్వేషన్లు ఇచ్చి రాజ్యాధికారాన్ని తెచ్చింది. ఇక్కడ చిత్తూరు జిల్లాలో ఒక మంగళమ్మాయి జడ్పీ చైర్మన్ అయిందంటే ఆ తెలుగుదేశం బీసీలకు ఇచ్చినటువంటి రాజకీయ రిజర్వేషన్లతో అయింది. ఇలాంటి జిల్లాలో ఒక మంగళ కులానికి చెందిన అమ్మాయి అవగలదా? ఆ రిజర్వేషన్తోనే. అది తెలుగుదేశం తెచ్చింది. మహిళలకు కూడా చట్టసభల్లో అయితేనేమి, ఆస్తులు హక్కు అయితేనేమి, ఇది బీసీలు మహిళలు ముఖ్యంగా వీళ్ళిద్దరు ఎక్కువగా చెప్పుకోవాల్సి బీసీలు
మహిళలు ఈ యొక్క పార్టీ ప్రాపర్టీ అని ఎప్పుడు చెక్కు చెదరదని పోయిన తప్ప మాత్రం మోసపోయారే తప్ప మరొకటి కాదనేది మాత్రం చేస్తున్నాం. చరిత్రలో మనం ఇక్కడ ఈ 14 నియోజకవర్గాల్లో పాత జిల్లా చిత్తూరు జిల్లాలో 14లో గ్యారంటీగా 14 వచ్చిన గతంలో లాగా ఎన్టీఆర్ గారి కాలంలో లాగా ఆశ్చర్యం లేదు, ఆశ్చర్యపడము. అలా ఉంది ప్రజల వాణి. తప్పకుండా అందరూ కూడా విశ్వసిస్తారని కోరుతున్నాం. మా నానిని చూసి ఓట్లేయండి. 10 సంవత్సరాలు చూశారు. మేము ఎదుటి వ్యక్తులు విమర్శించే పార్టీ కాదు మాది. తెలుగుదేశం పార్టీ అంటే సేవ చేసేదానికి వచ్చింది పార్టీ, దోచుకునేదానికి రాలేదు. ఎన్టీ రామారావు గారు ఆ రోజు కూడా శేష జీవితంలో నేను పేద ప్రజలకు ఏం చేయాలని వచ్చి ఆయన తీసుకొచ్చినటువంటి కూడు గుడ్డ నీడ 2 రూపాయలకే కిలో బియ్యం ఇచ్చాడు. దోవతే 15 రూపాయలకే దోవతే వస్త్రాలు ఇచ్చాడు. 50 రూపాయలకి రైతుకి ఆస్పోర్ ఇచ్చాడు. బీసీలకు చట్టసభల్లో ఇచ్చాడు. బీసీ కార్పొరేషన్ ఫెడరేషన్లు ఏర్పాటు చేసి ఇది చేశాడు. ఎన్టీఆర్ కాలంలోనే చాకల్లో మంగళకి మొట్టమొదటి ఫెడరేషన్ బీసీలకి అనేక కాలనీలు ఏర్పాటు చేశాడు. ఈరోజు మంగళకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అట్లాంటి కాలనీలు రాష్ట్రం అంతా ఏర్పాటు చేసింది. కాబట్టి ఈ పార్టీ తెలుగుదేశం అనేది బీసీలది. బీసీలు ఎప్పుడు చొప్పు చేసుకుంటున్నారు, దాని యొక్క కొమ్ము కాస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఎక్కడ కూడా బీసీలు ఈసారి ఇది లేదు. మొత్తం మీద రాష్ట్రం మీద కూడా 140 పైచిలకు అధికారంలోకి వస్తుంది కూటమి. అందరూ తెలుసు, వాళ్ళకి భయం అయిపోయింది. ఇక్కడ కూడా 10 సంవత్సరాల తర్వాత ఏమైనా అభివృద్ధి ఉందని చెప్పుకునేది? ప్రజల్ని ఏదో విధంగా వంచడం తప్ప వైసీపీ వాళ్ళు ఏదో ఒక విధంగా వంచి ఏదో ఒక జిమ్మిక్కులు చేసి జిమ్మిక్కులతో గెలువుతా వస్తారు. ఆ జిమ్మిక్కులకి సరి పనిచేయు. ఈసారి కార్యకర్తలు గుర్తిస్తున్నారు. చరిత్రను తిరగరాయిపోతున్నాడు నాని గారు. మళ్ళా గిఫ్ట్ గా ఈ చంద్రబాబు నాయుడు గారి సొంతూరు గిఫ్ట్ గా చంద్రబాబు నాయుడు గారికి నాని గారు ఇస్తానని హామీ ఇచ్చారు. ఆయన హామీని నిలబెట్టండి, ఆయన పాలనని చూడండి, ఒకసారి ఆయనకు కూడా అవకాశం ఇవ్వండి. నాని ఎలాంటి వ్యక్తో, దోపిడీదారుడా మోసగాడా అని గతంలో లాగా కాదా అనేది చూడండి అని నేను అందరినీ కూడా కోరుతూ ఈ అవకాశాన్ని ఇచ్చిన వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.